మనం ప్రతి సంవత్సరం జనవరి 1 తారీఖున ఎన్నో రిజర్వేషన్స్ తీసుకుంటాం. ఈ సంవత్సరం ఖచ్చితంగా బరువు తగ్గాలి, కొత్త స్కిల్ నేర్చుకోవాలి, మనీ సేవ్ చేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాం. కానీ వారం రోజులు తిరిగేసరికి మళ్ళీ పాత రొటీన్‌లోకి పడిపోతాం. ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు మనం అనుకున్న చేయలేకపోతాం? మనకు ఆ పని చేయాలని ఇష్టం ఉన్నా మనల్ని వెనకలాగుతున్న ఆ అదృశ్య శక్తి ఏంటి? అలాగే కొంతమంది ఎంత కష్టపడినా అక్కడే ఉంటారు. కానీ కొంతమంది చాలా ఈజీగా సక్సెస్ అయిపోతారు. వీళ్ళకి అదృష్టం ఎక్కువ ఉందా? కాదు. వీళ్ళకి తెలిసిన ఒకే ఒక్క సీక్రెట్, ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. సో ఈరోజు వీడియోలో ఈ బ్రెయిన్లో ఉన్న 95 పవర్ని అయితే మనం ఎలా అన్లాక్ చేయాలో, ఈ ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్కి ఎలా మార్చుకోవాలో నేను ఒక మాస్టర్ క్లాస్లో డీటెయిల్గా అయితే చెప్తున్నాను. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ అవుట్ అయితే వేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం. మన మైండ్ని అర్థం చేసుకోవడానికి సైకాలజిస్టులు వాడే ఒక బెస్ట్ ఉదాహరణ వాడా కెప్టెన్. మన మైండ్లో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి కాన్షియస్ మైండ్, అంటే మన యాక్టివ్గా ఉండే సబ్ కాన్షియస్ మైండ్, ఆత్మచింతన మనసు అంటారు. ఇది ఓడ కెప్టెన్ లాంటిది. ఓడ ఎటు వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలని నిర్ణయాలు తీసుకునేది ఈ కెప్టెన్ మాత్రమే. మనం లాజికల్గా ఆలోచించడం, అంటే డెసిషన్ తీసుకోవడం, ఇదంతా కాన్షియస్ మైండ్ చేస్తుంది. ఇది కేవలం 5% మాత్రమే. సో సబ్ కాన్షియస్ మైండ్ ఇది ఇంజిన్ రూమ్లో చీకట్లో పనిచేసే వర్కర్స్ లాంటిది. వీళ్ళకి బయట సముద్రం కనిపించదు, ఓడ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కెప్టెన్ పైనుంచి స్పీడ్ పెంచండి అని ఆర్డర్స్ ఇస్తే స్పీడ్ పెంచుతారు, ఆపండి అంటే ఆపుతారు. వాళ్ళు కెప్టెన్ ఆర్డర్ని గుడ్డిగా ఫాలో అవుతారు. మన సబ్ కాన్షియస్ మైండ్కి కూడా మంచి చెడు, నిజం అబద్ధం అనే తేడా తెలియదు. మీ కాన్షియస్ మైండ్ ఎలాంటి ఆలోచనలు ఇస్తే దాన్ని నిజం చేయడానికి ఈ 95% పవర్ ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ రాత్రింబవళ్ళు పనిచేస్తుంది. మీరు నాకు అదృష్టం లేదు, నేను ఫెయిల్ అయిపోతానని ఫీల్ అయితే కెప్టెన్ ఆర్డర్ ఇచ్చాడని చెప్పి ఈ సబ్ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని నిజంగా ఫెయిల్ అయ్యేలా మీ బిహేవియర్ని మార్చేస్తుంది. అదే మ్యాజిక్. సో సరే, మనకి తెలియకుండా మన మైండ్లో నెగిటివ్ ప్రోగ్రామింగ్ ఎలా జరిగింది, దానికి ఏనుగు కథ అయితే బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక మావాటివాడు చిన్న ఏనుగు పిల్లని ఒక సన్నటి తాడుతో చెట్టుకి కట్టేశాడు. ఆ చిన్న ఏనుగు ఆ తాడుని తెంచుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది, కానీ దాని బలం సరిపోక వదిలేస్తుంది. దాని సబ్ కాన్షియస్ మైండ్లో ఒక నమ్మకం ఫిక్స్ అయిపోతుంది, నేను ఈ తాడుని తెంచుకోలేనని. ఆ ఏనుగు పెద్దదై మహాబలిశాలిగా మారుతుంది. ఇప్పుడే ఒకే ఒక్క పెద్ద దెబ్బతో అయితే ఆ చెట్టుని పీకేయగలదు. కానీ మావాటివాడైతే అదే సన్నటి తాడుతో అయితే కట్టేసి అదే సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా దాని మైండ్లో నేను తెంచుకోలేననే ప్రోగ్రామింగ్ని అలా ఉండిపోయింది. సైకాలజీలో దీన్ని లెర్నడ్ హెల్ప్లెస్నెస్ అంటారు. సో మన పరిస్థితి కూడా అంతే. మనం 0 నుండి 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మన బ్రెయిన్ థీటా వేవ్స్ అనే స్టేట్లో ఉంటుంది. సో అదొక స్పాంజ్ లాంటి. ఆ వయసులో మన పేరెంట్స్, టీచర్స్, సొసైటీ మనతో ఎవరేమన్నారో అదంతా మన మైండ్లో రికార్డ్ అయిపోతుంది. డబ్బులు సంపాదించడం చాలా కష్టం, నువ్వు మ్యాథ్స్లో వీక్, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం పెద్దగలకు అనకూడదు. సో పెద్దగలకు అనకూడదని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఇలాంటి మాటలు మన సబ్ కాన్షియస్ మైండ్లో అయితే ఒక సాఫ్ట్వేర్ లాగా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఆ ఏనుగులాగా ముందుకెళ్లకుండా ఆపేస్తుంది. సో సైంటిఫిక్గా చెప్పాలంటే కాన్షియస్ మైండ్ సెకండ్కి కేవలం 40 బిట్స్ డేటాను మాత్రమే ప్రాసెస్ చేయగలదు. కానీ మీ సబ్ కాన్షియస్ మైండ్ సెకండ్కి 40 మిలియన్ బిట్స్ డేటా అయితే ప్రాసెస్ చేయగలదు. అంటే ఇది ఎంత పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్గా ఆలోచించండి. మీ గుండె కొట్టుకోవడం, మీరు శ్వాస తీసుకోవడం, తిన్న ఆహారం అరుగుదల కావడం, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని చేస్తున్నారా, లేదా సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా రన్ చేస్తుందా? సైన్స్లో దీన్ని ఏమంటారంటే ప్యాబ్లో ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. డాక్టర్లో కొంతమంది పేషెంట్స్కి ఎలాంటి మత్తు మందు లేని కేవలం షుగర్ పిల్స్ అంటే ఇచ్చి ఇది ప్రపంచంలో బెస్ట్ మెడిసిన్, ఇది వేసుకుంటే మీ జబ్బు తగ్గిపోతుందని చెప్తారు. ఆశ్చర్యకరంగా ఆ పేషెంట్స్కి ఆ జబ్బు తగ్గిపోతుంది. ఎలా? ఎందుకంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ని నేను బెస్ట్ మెడిసిన్ వేసుకున్నాను కానీ నాకు తగ్గిపోతుందని బలంగా నమ్మింది. ఆ నమ్మకమే బాడీలో హీలింగ్ కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. మీ నమ్మకానికి రోగాన్ని తగ్గించే శక్తి ఉన్నప్పుడు మీ లైఫ్లో మార్చే శక్తి ఉండదా? ఒకసారి ఆలోచించండి. మరి ఇంత పవర్ ఉన్న మైండ్ పడిపోయిన చెత్తని క్లీన్ చేసి సక్సెస్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి? దానికి 4 పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి. టెక్నిక్ 1, మీరు టైపింగ్ నేర్చుకున్నప్పుడు లేదా బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఎలా వచ్చింది పదే చేయడం వల్ల. అదేవిధంగా మీ మైండ్లో పాజిటివ్ థాట్స్ని పదే రిపీట్ చేయాలి. నేను చేయలేను అనే థాట్ వచ్చిన ప్రతిసారి నేను నేర్చుకొని చేయలేనని మీరు గట్టిగా చెప్పుకోండి. దీన్ని ఆటో సజెషన్ అంటారు. ప్రతిరోజు ఉదయం అద్దం ముందు నిలబడి మీ గోల్స్ ప్రజెంటేషన్స్ చెప్పండి. అంటే ఉదాహరణకి నేను నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను. సో
టెక్నిక్ 2. నేను ముందే చెప్పినట్లు మీ బ్రెయిన్ నిజంగా జరుగుతున్న దానికి ఊహించుకున్న దానికి తేడా తెలియదు. అథ్లెట్స్ అంటే ఆటగాళ్ళు రేస్కి వెళ్ళే ముందు వాళ్ళు గెలిచినట్టు మైండ్లో ఊహించుకుంటారు. మీరు కూడా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీరు అనుకున్న గోల్ని రీచ్ అయిపోయినట్లు, ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నట్లు ఒక సినిమాలాగా మైండ్లో ప్లే చేయండి. ఆ ఎమోషన్ ఫీల్ అవ్వండి. అది సబ్కాన్షియస్కి డైరెక్ట్గా అయితే వెళ్తుంది. సో ఇక టెక్నిక్ 3. రోజులో మీ సబ్కాన్షియస్ మైండ్ తలుపులు తెరుచుకుని ఉండే సమయం 2 సార్లు ఉంటుంది. ఒకటి రాత్రి నిద్రపోయే ముందు, అంటే నిద్రలో జారుకుంటున్న సమయంలో. 2 ఉదయం నిద్ర లేచిన వెంటనే. ఆ టైంలో బ్రెయిన్ ఆల్ఫా లేదా తీటా వేవ్స్లో ఉంటుంది. ఆ సమయంలో దయచేసి మొబైల్ చూస్తూ యాక్సిడెంటల్ నెగిటివ్ న్యూస్, క్రైమ్ చూడకండి. ఆ సమయంలో మీ గోల్స్ ఏంటి, మీ లైఫ్లో ఏం సాధించాలన్న విషయాలు మాత్రమే ఆలోచిస్తూ పడుకోండి. ఇక టెక్నిక్ 4. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు. మీరు 5 మంది నెగిటివ్ వ్యక్తులతో తిరిగితే 6వ వ్యక్తి మీరే అవుతారు. సో సబ్కాన్షియస్ ఎప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణం నుండి డేటాను తీసుకుంటూనే ఉంటుంది. కాబట్టి పాజిటివ్గా మాట్లాడే వాళ్ళతో ఉండండి, మంచి పాడ్కాస్ట్లు వినండి, అండ్ మంచి పుస్తకాలు చదవండి. అండ్ ఈరోజు నేను మీకు ఒక ఛాలెంజింగ్ ఇస్తున్నాను. రాబోయే 21 రోజులు కరెక్ట్గా 21 రోజులు ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. రాత్రి పడుకునే ముందు మీ గోల్ని ఊహించుకోండి. ఉదయం లేవగానే నేను ఏమైనా సాధించగలనని మీరు అప్రిషియేషన్ చేసుకోండి. నెగిటివ్ మాటలు మాట్లాడకండి. 21 రోజుల తర్వాత మీ ఆలోచన విధానంలో, మీ కాన్ఫిడెన్స్లో వచ్చే మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్న వాళ్ళు కామెంట్స్లో ఐ యాక్సెప్ట్ అనేది టైప్ చేయండి. మీ మైండ్ అనే బరువుని, ఏనుగును మీ కంట్రోల్లోకి తెచ్చుకోండి. మీ అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యం అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అయితే, వాల్యూ యాడ్ చేసింది అనిపిస్తే ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకునే ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి.